హలో అందరికీ. ఈరోజు నేను ఒక చిన్న టిఫిన్ రెసిపీ చూపిస్తా. ఇదేంటంటే ఎప్పుడైనా టిఫిన్ లేనప్పుడు మనం సడెన్‌గా ఏమన్నా చేయాలంటే ఇట్లా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేయొచ్చు. జస్ట్ బటర్ కొంచెం రాసేసి ఒక 4 బ్రెడ్‌లయితే 2 సైడ్స్ కాల్చేస్తా ఉన్నా. ఇది పెద్దవాళ్ళకైనా ఇవ్వచ్చు, చిన్న పిల్లలకైనా ఇవ్వచ్చు. చిన్న పిల్లలకైతే నేను కారం అవి వేయననమాట. కొంచెం పెద్దవాళ్ళకైతే కూడా ఇట్లా అన్నీ వేసి చేస్తా. తర్వాత ఆనియన్స్, టమోటోలు ఇవి రెండిటిని ఇలా పెనం పైన పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలనమాట. దానిపైన ఉప్పు, కారం అన్నీ చల్లేసుకోవాలి. మసాలా పొడులు కావాలన్నా వేసేసుకోవచ్చనమాట. నేనైతే మసాలా ఏం వేయను. జస్ట్ కారం, ఉప్పు వేస్తా అంతే. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక 2, 3 ఎగ్స్ కానీ, లేకపోతే ఒక ఎగ్ కానీ అలా మనకి ఎన్ని నచ్చితే అన్ని ఎగ్స్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలనమాట. ఇదంతా కూడా పెనం పైన జస్ట్ దాంతో చెలాకుతోనే అట్లా బాగా మెత్తగా చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్, టమోటో వాటిపైన ఎగ్గేసినప్పుడు మూత పెట్టేయాలనమాట. జస్ట్ ఆవిరితోనే అదంతా బాగా ఉడికేస్తది. చాలా బావుంటది టేస్ట్ అయితే. ఇట్లా కొంచెం మనం ప్రెస్ చేసామంటే మొత్తం ఇట్లా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ అవుతదనమాట. దీన్నంతా గూడా బ్రెడ్ పైన కొంచెం కెచప్ పూసేసుకొని మైనస్ ఉంటే మైనస్ కూడా వేసేసుకోవచ్చు. నేను ఓన్లీ కెచప్ మాత్రమే యూజ్ చేస్తా. కొంచెం కెచప్ ఏసేసి ఈ ఎగ్‌ని దీనిపైన పెట్టేసుకొని మళ్ళీ కొంచెం కెచప్ ఏసుకుంటూ మొత్తం ఇట్లా పెట్టేసుకోవాలి. ఒక చిన్న సైజ్ బర్గర్ అనమాట. ఇది ఒక టిఫిన్ లాగా ఎప్పుడన్నా నేను ఒకసారి టిఫిన్ చేయననమాట. అలాంటప్పుడు ఇట్లా ట్రై చేస్తా ఉంటా. సింపుల్‌గా అయిపోతది. తొందరగా అయిపోతది. కొంచెం పని తక్కువ అలాగే కొంచెం ఈజీగా అయిపోయేదంటే ఇదే అనమాట నాకు. మా బాబు కూడా చాలా ఇష్టంగా తింటాడు. కాకుంటే మధ్యలో ఇంత కారం, ఉప్పు అవన్నీ ఎక్కువ వేయననమాట మా బాబుకైతే. ఓన్లీ కెచప్, ఎగ్ అట్లా వేసి ఇస్తాననమాట. వాళ్ళకి తగినట్లుగా ఇచ్చామంటే కొంచెం ఇష్టంగా తినేస్తారు. ఒకసారి ఎగ్గేస్తా, ఒకసారి మైనస్‌తో చేస్తా, ఒకసారి ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తా ఉంటా నేనిది. చాలా ఈజీగుంటది. నాకైతే ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్నామంటే ఇట్లా పెట్టిచ్చామంటే ఒక చిన్న సైజ్ టిఫిన్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు.